జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టడంపై ఇప్పటం గ్రామం మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఇప్పటం గ్రామంలో జరిగిన విధ్వంసం సమయంలో పవన్ కళ్యాణ్ చాలా అండగా ఉన్నారని తెలిపారు. వాళ్ళు మళ్లీ ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఉండబోతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇప్పటం గ్రామంలో పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి అందిస్తారు. ఇప్పటం గ్రామం ఈ పేరు గత కొద్ది రోజుల క్రితం బాగా పాపులర్ అయినటువంటి పరిస్థితి ఉంది. దానికి కారణం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలే. ఇప్పటం గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం ఈ గ్రామానికి సంబంధించినటువంటి భూములను అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటం గ్రామానికి సంబంధించినటువంటి అంశాలు అప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు విస్తరణ జరగటటువంటి పరిస్థితి ఉంది. ఈ రోడ్డు విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో ఇది చాలా చిన్నగా ఉండేటటువంటి రోడ్డుని ఒక్కసారిగా పెంచి 100 అడుగుల రోడ్డుగా చేశారు. ఈ నేపథ్యంలో ఇల్లులు ఏవైతే ఉన్నాయో ఈ రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఇల్లులను అయితే తొలగించి అంటే ముందు అక్రమ కట్టడాలుగా వాటిని తొలగించినటువంటి పరిస్థితి ఉంది. అయితే అప్పుడు గ్రామస్తులంతా కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తమకు సంబంధించినటువంటి ఇల్లులని తొలగించారు, కొన్ని ఇల్లును పడేశారు అనే విధంగా కూడా అప్పుడైతే చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అమ్మ, అప్పుడు ఇక్కడ మీ ఇల్లు కూడా పడేశారా? ఇది పడేశారండి, మా ఇల్లు కూడా పడేశారు. ఏమని చెప్పారు అసలు? ఏం చెప్పలేదు, మాకేం చెప్పలేదు. పడేశారు వచ్చి వాళ్ళ ప్రభుత్వం రోడ్డు పోయటానికి ఇన్ని లింకులు అని చెప్పేసి రోడ్డు పోస్తున్నామని పగల కొట్టారు. నోటీసులు ఇవ్వకుండా తర్వాత ఒకళ్ళకొకసారి ఇచ్చారు నోటీసులు. ఇచ్చారు నోటీసులు ఇచ్చారంటే ఇది అంతా మీరు సంతకాలు పెట్టండి, 120 అడుగుల రోడ్డు అన్నారు. మా మామూళ్ళు అప్పుడు 60 అడుగుల రోడ్డు అని వేశారు మా ఇల్లు. అదే ఎప్పుడో బ్రిటిష్ కాలం వాళ్ళ రోడ్లు అంటాయి, 120 అడుగుల రోడ్లు మాకు తెలీదు. మా మామూళ్ళు వేసిన అద్దుల ప్రకారం మేము కట్టుకున్నాం. కొత్తగా అప్పుడే 6 నెలలే కట్టుకొని మా అబ్బాయి పెళ్లి చేసాం, పగలు కొట్టేశారు వచ్చి. అయితే నోటీసులు అందరికి ఒకసారి ఇవ్వలేదు వాళ్ళు. 10 నెలలకు ఒకసారి, 10 ఏళ్ళకి ఒకసారి ఇచ్చారు. మేమేం చేసాం, అవన్నీ తీసుకెళ్ళి కోర్టుకు వెళ్ళాం. కోర్టుకు వెళ్తే అందరూ ఒకసారి లేవు కదా, మాకేం తెలియదు. కలిసి మాట్లాడుకునే టైం లేదు. కలిసి ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్తే పగల కొట్టలేపోయింది అన్నాడంట. వాళ్ళని ఇటు పంపించి ఇక్కడ వైసీపీ వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళని వేసి పైన కొట్టించారు. మేము అక్కడ పోయేటోడికి మేమే అప్పుడు పవన్ కళ్యాణ్కి ఇల్లు ఏదైతే అదే రీజన్ పవన్ కళ్యాణ్కి భూములు ఇచ్చాము, ఇళ్ళు కాపులు ఎందుకు ఇవ్వాలని మా 52 ఇళ్ళు మొత్తం ₹1,00,000 కాడికి ఇచ్చాడు పవన్ కళ్యాణ్. పాపం తెల్లారపాటికి వచ్చాడు, తలా ₹1,00,000 కాడికి చెక్కులు ఇచ్చాడు. అవన్నీ మార్చుకున్నాం. కానీ కొంతమంది పేద పిల్లలు ఉంటే వాళ్ళు కళ్యాణ మండపం లేదు, ఇదేం వాళ్ళు వైసీపీ వాళ్ళు తీసేసుకున్నారు. మేము కట్టుకున్నాం వీళ్ళకి ఎంత వేసుకొని కళ్యాణ మండపాన్ని కూడా తీసేసుకున్నారా? మూతేసారు వాళ్ళు. గెలవంగానే మూతెత్తే ఆ కళ్యాణ మండపం మళ్ళా మాకు ఈ రోడ్లన్నీ బ్లాక్ చేసి పిల్లలు ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే అవుతుందని కళ్యాణ మండపం కట్టించమని పవన్ కళ్యాణ్ 50,000 పంచాయతీకి ఇస్తే అవి తీసుకోవాలా మేము. మా 50 లక్షలు ఆ పంచాయతీకి అట్టాగే పెట్టారు పిల్లలు. అప్పుడు పవన్ కళ్యాణ్ గెలిస్తే కొంత మీరే వాడుకొని కొంత పవన్ కళ్యాణ్ గెలవండి అన్నారు. మీరు గెలిచినాక మాకేదో సాయం చేద్దులని ఉంచేశారు ఆయన కాడ. ఆయన గెలిచాడుగా, మరి ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచారు, సీఎం అయ్యారు, ఎలా అనిపిస్తుంది మీకు? బాగా ఆనందంగా ఉంది మాకు అసలు. మా ఈసారి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి. 21 నెంబర్లు ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం గెలిచారు. అసలు అది చాలా ఆనందం. ఆయన ఒక్క సీటు కూడా ఇది కాకుండా ఆయన గెలిచినందుకు పిఠాపురంలో ఆయన భారీ మెజార్టీతో గెలిచాడు. ఎందుకు ఇప్పటంలో ఇట్లాంటి పరిస్థితి రావడం వల్లేనా వైసీపీ ఓడిపోయింది అనుకోవచ్చా? అంటే ప్రతి గ్రామంలో ఇలాంటి పరిస్థితి ఎక్కడైనా ఉంది కదండి, ఈ అరాచకం ఎక్కడైనా ఉందిగా. ఇక్కడే కాదు, ఎక్కడైనా ఉంది ఈ అరాచకం. ఎక్కడైనా చేశారు. అందరికీ వద్దు అనిపించి వాళ్ళు కావాలని ఓట్ల ద్వారా చూపించారనమాట. వాళ్ళు ఎక్కడ ఏదన్నా మాట్లాడాలంటే దౌర్జన్యం కదా మరి, అందుకని భయపడిపోయి ఎవరికాళ్ళు మనకెందుకు అని చెప్పేసి ఒక్కొక్కళ్ళేమో మీకు పెన్షన్లు రావంటే భయం వేసి ఇవన్నీ చేస్తున్నారని భయంతో ఎవరికాళ్ళే సైలెంట్గా ఉండిపోయి ఓటు రూపంగా చూపించారు అంతే. చెప్పలేదు ఎవరు, చెప్పలా. ఎంత మెజార్టీ అసలు వచ్చిందని కల్లో కూడా ఊహించలే ఎవరు. కానీ బాగా గెలిచాడు, చాలా సంతోషం. చంద్రబాబుని జైల్లో
కూడా ఒక అందుకు మంచిదే. ఆయనకి ఇదే మంచి ప్లస్ పాయింట్ నన్ను అడిగితే. తమ ఆనందాన్ని కొంత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. కంపల్సరీగా మాకు ఒక ధైర్యాన్ని పవన్ కళ్యాణ్ అప్పుడు ఇవ్వడం జరిగింది. కంపల్సరీగా మళ్ళీ మా గ్రామాన్ని సందర్శిస్తారనే విధంగా కూడా చెప్తున్నారు. ఇంకోటి క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి, ఈసారి ఆవిర్భావం వేడుకలు కనుక జరిగితే పొలాలు కాదు, మా ఇళ్ళ దగ్గరే మేము ఆ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా మా ఇళ్లను కూడా ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నామనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, ఇప్పటం.